చక్రవర్తి, పైకి పోతావనుకుంటే ఇంటికి పోతున్నావు. మీకు మాకు శత్రుత్వం ఏర్పడినప్పటి నుంచి కొన్ని సంవత్సరాల తరబడి మా ఇంట్లో పండగ చేసుకోలేదు. మొదటిసారిగా మా ఇంట్లో సంక్రాంతి పండగ ఎప్పుడు చేసుకున్నామో తెలుసా? నువ్వు ఆస్తి వదులుకొని రోడ్డు మీద పడ్డప్పుడు. పండుగ రుచి చూసిన వాడిని ఉపవాసం ఉండమంటే ఎలా? అందుకే నీ కళ్ళ ముందే నీ తమ్ముడిని లేపేద్దామని వచ్చా. వాడి శవం చూసి ఎలాగూ నువ్వు 1 నిమిషంలో చచ్చిపోతావు. అప్పుడు మేము హాయిగా ఇంటికి వెళ్ళి ఆయుధ పూజ చేసుకుని ధూమ్ ధామంటూ దసరా పండుగ చేసుకుంటాం. లేపేయండి వాడిని. అమ్మనా చక్రవర్తి, నీ గుండె కోసినా గుండె ధైర్యం తగ్గలేదు. ఈ గుండెకు ఎదిరించడమే తెలుసు గాని వెనక్కి తగ్గటం తెలియదు. అది ఆపరేషన్ కాకముందమ్మా. ఇప్పుడు దాని మీద ఒక దెబ్బ పడితే ఈసారి పర్మనెంట్ గా ఆగిపోతుంది. ఈ గుండెకు పోరాడమే తెలుసు గాని విశ్రాంతి తెలియదు. ఇక్కడ ఒకే ఒకసారి బాధ కలిగింది. నా తమ్ముడి ప్రవర్తన సరిగా లేదని. ఇప్పుడు వాడిలో మార్పును చూశాక దీన్ని ఎవరూ ఆపలేరు. అయితే ఇప్పుడు నీ తమ్ముణ్ణి రక్షించుకుంటావన్నమాట. అన్న చేత రక్షించబడ్డ తమ్ముడిగా నేను వాడిని చూడాలనుకోవడం లేదు. తమ్ముడి చేత రక్షించబడ్డ అన్నగా నేను ఉండిపోవాలనుకుంటున్నాను. అది నా గెలుపు. రేయ్, ప్రాణం కాపాడటం ఎంత కష్టమో తెలిసింది కాబట్టే నీ ప్రాణం తీకుండా వదిలేస్తున్నా కదా అని ఇంకొకసారి మా అన్నయ్య వైపు కన్నెత్తి చూస్తే అదే నీ ఆఖరి చూపు అవుతుంది.